హాయ్ అండి అందరికీ. మేము మీకు పెట్టిన లాస్ట్ వీడియో మీ అందరికీ నచ్చింది అనే అనుకుంటున్నాం. మన లాస్ట్ వీడియోలో అమ్మవారికి ఉన్న రూపాలు ఏంటో తెలుసుకున్నాం కదా! ఇంకోసారి మనం అమ్మవారికి ఉన్న 9 రూపాల పేర్లు చెప్పుకొని, ఆ రూపాల యొక్క విశిష్టత ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు అమ్మవారికి ఉన్న 9 రూపాల పేర్లు ఏమిటంటే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, అలానే సిద్ధిదాత్రి. ఇవి మన అమ్మవార్ల నవదుర్గ అమ్మవార్ల పేర్లు. ఈ నవదుర్గ అమ్మవార్లని మనం దసరా టైంలోని ఒక్కొక్క రోజు చెప్పున ఒక్కొక్క అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనం ఈ అమ్మవార్ల యొక్క ప్రధాన చిహ్నం అలానే విశిష్టతలను తెలుసుకుందాం. మొదటిది శైలపుత్రి అమ్మవారు. శైలపుత్రి అమ్మవారి యొక్క ప్రధాన చిహ్నం త్రిశూలం, కమల పువ్వు, అలానే నంది వాహనం. శైలపుత్రి అమ్మవారి యొక్క విశిష్టత వచ్చేసి శక్తి, వినయం, అలానే నిబద్ధతకు ప్రతీక. ఈ అమ్మవారిని శివుడి భార్యగా పూజిస్తారు. రెండవ అమ్మవారి యొక్క పేరు బ్రహ్మచారిణి అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క ప్రధాన చిహ్నం జపమాల, అలానే కమండలం. ఈ అమ్మవారి యొక్క విశిష్టత తపస్సు, ధ్యానం, ఆధ్యాత్మికత విజయానికి సూచిక. మన మూడో అమ్మవారి పేరు వచ్చేసి చంద్రఘంట అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క ప్రధాన చిహ్నం ఏమిటంటే శంఖం, త్రిశూలం, అర్ధచంద్రాలు, అలానే సింహవాహనం. చంద్రఘంట అమ్మవారి యొక్క విశిష్టత వచ్చేసి ధైర్యం, శాంతి, అలానే భూతి పేతాలకు వైరి. అలాగే నుదిటిపై అమ్మవారికి అర్ధచంద్రుడు గంట ఆకారంలో ఉంటాడు. అందుకే అమ్మవారికి చంద్రఘంట అని పేరు వచ్చింది. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. సో వచ్చే వీడియోలో మనం మిగతా అమ్మవార్ల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా వేటి మీద వీడియోస్ కావాలో ఆ టాపిక్ ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయండి. మేము దానికోసం తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాము. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అందరికీ.